ధనరాజ్ అన్న నేను తర్వాత అడుగుతాను, నేను పైసలు ముందు మాట్లాడిన తర్వాత. ఎందుకంటే ఇవేమో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన పుస్తకాలు, అదొక గ్రంథం. ఎందుకంటే అది నేను ఈ అన్నతో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. అన్న ఇప్పుడు కథ రాసుకున్న వాళ్ళకు నమ్మకం ఉంటది, నా కథ ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత జనాల దగ్గరికి పోతుంది అంటే ఆ నమ్మకంతోనే రాస్తారు. వాళ్ళ కలం కూడా వాళ్ళ ఎమోషన్స్ తో కదులుతుంటారు కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకం ఉంటది. ధనరాజ్ అన్నదేమో యాక్టింగ్ తో నేను ఏదన్నా నేను చేయగలుగుతాను, ఏ ఎమోషన్ అయినా నేను పండించగలను అనే కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉంటుంది. ప్రొడ్యూసర్ గా ఫస్ట్ సినిమా కదన్నా, పైసలు పెట్టిండ్రు మంచిగానే. ఏ నమ్మకంతో పెట్టిరన్నా మీరు పైసలు? ఏ నమ్మకంతో పెట్టిండ్రు అంటే మీ పైసలు పెట్టుడు కూడా రూపాయితో స్టార్ట్ అయ్యి అది ఇంకా పెరిగి ఉంటది కదా, ఏ నమ్మకంతో చేసి ఉంటారు? నాకు ధనరాజ్ గారు ఫస్ట్ కథ చెప్పారండి. సో కథ చెప్పినప్పుడే నేను డిసైడ్ అయ్యా ఇలాంటి కథ చేయాలి. నేను ఆ నలుగురు మీరు చెప్పినప్పుడు మాతృదేవ, అప్పుడు అది నాకు మాతృదేవ టైంలో నాకు అంత తెలియదు, చిన్నవాడిని. ఆ నలుగురు చూసిన తర్వాత నేను బాగా కనెక్ట్ అయ్యానండి. సో అప్పుడు అనిపించింది లైక్ మన చుట్టూ ఒక నలుగురు ఉండాలి, ఆ నలుగురు స్వార్థం లేకుండా ఉండాలి, ఇలాంటి కథలు జనాల్లోకి వెళ్తాయని ఎక్కడో బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండేది. సో ఈ ప్రాసెస్ లో ఆ తర్వాత అలాంటి సినిమా నేను చూడలే. సో అలాంటి కథ అప్పుడు కోవిడ్ ఇవన్నీ జూమ్ కాల్ లో నాకు కథ చెప్పారు ధనరాజ్ గారు. ధనరాజ్ గారు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు నేను ఆనంద్ సినిమా చూసి ఏ ఫీల్ లో ఉన్నానో, ఈ కథ ఒక 7 minutes చెప్పినప్పుడు నేను అదే ఫీల్ లో ఉన్నాను. దాని తర్వాత ఇది ఒక ప్రాసెస్ అండి. ఇది ఒకళ్ళు వచ్చి కథ చెప్తే నేను వెంటనే ఒప్పుకొని చేసేసాను లేదా ఇది ఆ కథ చెప్పిన తర్వాత దాని మీద ఇంకొక 1.5 years దాని మీద వర్క్ చేసామండి. శివప్రసాద్ గారు, ధనరాజ్ గారు వర్క్ చేసి దీన్ని ఇంకా బెటర్మెంట్ ఎలా చేయాలి, దీనికి ఎక్కడ ఏమేమి కావాలి, డైలాగ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ వర్క్ చేసి ఫైనల్గా అదంతా పేపర్ మీద వచ్చిన తర్వాత ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్ అని నమ్మకం వచ్చింది. నమ్మకం డే వన్ నుంచి బలంగా మధ్యలోని ఏదైతే నాకున్న నమ్మకాన్ని డబల్ అయిందో అది ధనరాజ్ గారి డైరెక్షన్ తో డబల్ అయిందండి. ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను షూట్ ఫస్ట్ ఒక 3 days టెస్ట్ షూట్ పెడతామని చెప్పేసి చేయండి అని చెప్పాను. సో ఎప్పుడైతే నేను మోనిటర్ లో కానీ లేదంటే ఆన్లైన్ ఎడిట్ లో కానీ కొన్ని సీన్లు చూసిన తర్వాత పర్వాలేదు, దీనికి అవసరమైన దానికన్నా కొద్దిగా ఎక్కువే పెడతాం, ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ గా వస్తేనే జనాల్లోకి వెళ్తుంది అనే ఒక నమ్మకం ఈ డైరెక్షన్ తో తీసుకొచ్చాడు. కథతో నమ్మకం 100% వస్తే దానికి ఇంకో 200% ఈ డైరెక్షన్ తో తీసుకొచ్చాడు. నెక్స్ట్ మీకు తెలిసిందే సముద్రగని గారు నేషనల్ అవార్డు విన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఆయన ఫస్ట్ డే ఆయనతో రిలేషన్షిప్ లో నేను ఒక 2 days తర్వాత అడిగా ఏంటన్నా ఏంటి పరిస్థితి అంటే, అరే అది ఏం చెప్తే ఎలా చెప్తే అలా నేను చేయడానికి రెడీదా, అటు విజన్ బాగుంది, క్లారిటీగా ఉన్నాడు, బాగా వస్తుంది రా సినిమా. సో అందుకోసమని ఎంత నమ్మకం ఉన్నది కాబట్టి దుబాయ్కి వెళ్ళి ఉన్నదంతా పట్టుకొని వచ్చి సినిమాలో పెట్టాను అన్న. మీరు